మదనపల్లి పట్టణం కమ్మ వీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ మాల ధరించి తిరుమలకు నడుచుకుని వెళ్లి అపరాధం మన్నించమని స్వామివారిని కోరారని, ఈ వ్యవస్థలో నేను ఒక భాగస్వామిని అని మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ రోజు పుణ్య కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేపట్టారన్నారు. ఈ రోజు సిట్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు లేదని, కల్తీ లేదని సిట్ నివేదికలో పేర్కొన్నారని, వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ కల్తీనై ఉపయోగించలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాత్రూమ్ కమోడ్లో కలిగే టాయిలెట్ క్లీనర్లో వాడే LABSA అనే కెమికల్ను వాడారని, వైసీపీ పాలనలో కల్తీ నెయ్యిని ప్రసాదంలో వాడడం జరిగిందని, స్వామివారికి సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, వడ మొదలగు వాటిలో ఈ కల్తీ నెయ్యి వాడి స్వామివారికి పెట్టాల్సిన దురదృష్టం వచ్చిందని టీటీడీ ప్రధాన అర్చకులు దీక్షితులు కూడా తెలిపారన్నారు. కావున మీరు చేసిన పాపాల నుంచి తప్పించుకోలేరని, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామివారు మిమ్మల్ని క్షమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు రోనూరు బాబు, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మీనారాయణ, రాజారెడ్డి, మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు శివరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ తిరుమల పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో NDT నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఆ శాంపిల్స్ పరీక్షించి చెప్పిందో ఆ రోజే తీవ్రంగా స్పందించి ఎంతో మనస్తాపానికి గురై సనాతన ధర్మానికి ఏదన్నా ఆపద వస్తే నేను ముందుంటానని చెప్పనేసి మా అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, స్వామి ఇంత అపచారం జరిగిన ఈ సమాజంలో నేను సభ్యుడైనందుకు మమ్మల్ని క్షమించు అని తిరుమల కొండకు కాలినడకన ఎక్కి ఆయన కాషాయ వస్త్రాలతో స్వామివారిని దర్శించి వేడుకోవడం జరిగింది. దాని మీద వైసీపీ పేటీఎం టాక్స్ ఈరోజు సిబిఐ ఏదో సిట్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు, దాంట్లో అడల్టరేషన్ జరగనట్లు ఎదురుదాడి చేస్తా ఉన్నా. సిబిఐ గత నెల 22వ తేదీన క్లియర్ కట్గా ఫైనల్ ఛార్జ్ షీట్ ఇస్తూ ఆ ఛార్జ్ షీట్లో 234 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 36 మందిని దోషులుగా తేల్చి ఛార్జ్ షీట్ వేస్తే దాదాపు 60 లక్షల కిలోల నెయ్యి ప్రసాదానికి వాడి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన విధానంలో ఈ నెయ్యిని వాడటం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్గా తేల్చి 36 మంది దోషిగా ప్రకటిస్తే మా క్లీన్ చిట్ ఇచ్చింది అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ హిందువుల మనోభావాలని దెబ్బతీసిన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి స్వామివారి ఆగ్రహానికి గురై ఇంత అనుభవిస్తాడని చెప్పనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా ఎందుకంటే ఏదైనా కానీ ఒక భావన, అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, కోపం కావచ్చు, మనసులో నుంచి వస్తే దాని ఫీలింగ్ ఎట్లుంటుందో అనుభవించేవాడికి తెలుస్తుంది. నీదంతా నటన. నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజించవు, శివుని పూజించవు, ఓట్ల కోసము, హిందువుల ఓట్ల కోసము నువ్వు ఒక గుడి సెట్ వేసి, మొన్న ఎవరో రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, గుడి సెట్ వేసిన ఏమంటారంటే గుడి సెట్ కూడా అంట. అటువంటి ప్రవర్తన కలిగిన మీకు రాబోయే కాలంలో ప్రజలు తగిన శాస్తి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా ఇదే తిరుమలలో పరకామణి కేసు జరిగితే నిందితులు వెనకేసుకొచ్చే మాట మాట్లాడుతూ ఉన్నావు. నీ ప్రభుత్వంలో అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి ప్రధాని తగులు పెడితే ఆ దోషులు పట్టుకోలేకపోయినావు. రామతీర్థంలో పరమ పవిత్రమైన శ్రీరాముని విగ్రహం తల నరికితే దాని మీద కేసు లేదు. కృష్ణా జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చేతులు నరికేస్తే కేసు లేదు, పైపించు. అప్పుడు నీ మంత్రి, నీ జఫా, నీ గుట్కా నాని ఆ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు? ఆంజనేయ స్వామికి చేతులు చేస్తే ఏమి కాదులే అని చెప్పాను.
అట్లా నీ క్రిమినల్ చర్యలకి మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజే ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. మీ తప్పులన్నీ ఎండగట్టి ప్రజాక్షేత్రంలోనే తెలుసుకొని ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళి మీకు తగిన శిక్ష మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాము. జై జనసేన.